GVR&S కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ బుడంపాడు 2007 సంవత్సరంలో SGVRS ఎడ్యుకేషనల్ సొసైటీ చే స్థాపించబడిన సంస్థ మన GVR&S కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఈ సొసైటీని ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మరియు మేనేజ్మెంట్ రంగాల్లో ఉన్నత విద్యను ప్రతి విద్యార్థికి అందించి అద్భుతమైన నైపుణ్యాలతో వారి కలలను సాకారం చేసుకోవడానికి మరియు విద్యార్థులు అంతా కూడా ఉన్నత శిఖరాలను చేరుకోవాలనే ముఖ్య లక్ష్యంతో highly certified and experienced number 1 టీచింగ్ ఫ్యాకల్టీ చే నూతన విద్యా విధానాలతో ఇంజనీరింగ్ విద్యా రంగంలో అదిరిపోయే ఫలితాలతో సంచలనాలు సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తున్న సంస్థ మన GVR&S కాలేజ్. కోర్సెస్ ఆఫర్ డిప్లొమా, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్. బీటెక్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్. ఎంటెక్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, VLSI అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్, పవర్ సిస్టమ్స్, CAD ఆర్ CAM అండ్ MBA. GVR&S ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులకు ప్రామాణిక విద్యతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్, మోడల్ ల్యాబ్లు, అనుభవజ్ఞులైన అధ్యాపకులు అందుబాటులో ఉంటారు. ప్లేస్మెంట్ ట్రైనింగ్, ఇంటర్న్షిప్ అవకాశాలు, ప్రాజెక్ట్ గైడెన్స్ మరియు కో కరికులర్ యాక్టివిటీస్ ద్వారా విద్యార్థుల సంపూర్ణ అభివృద్ధికి మా కాలేజ్ కట్టుబడి ఉంటుంది. AICTE అప్రూవల్ తో పాటు మంచి విశ్వవిద్యాలయ అనుబంధంతో విద్యార్థులకు బలమైన కెరీర్ బేస్ ను అందించబడుతుంది. మీ భవిష్యత్తుకి బలమైన పునాదిని GVR&S ఇంజనీరింగ్ కాలేజ్ తో నిర్మించుకోండి. మరిన్ని వివరాలకు మరియు అడ్మిషన్లకై సంప్రదించండి. GVR&S కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, బుడంపాడు. నమస్కారం, సిటీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఇంద్రకీలాద్రి విజయవాడ శ్రావణమాసం శుక్రవారం కావడంతో ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మను దర్శించుకోవడానికి భక్తులు క్యూ కట్టారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ సిబ్బంది తలచేరారు. ఈ సందర్భంగా ఈవో సీనా నాయక్ మాట్లాడుతూ వైదిక సిబ్బంది మొదటి శాంతి చేసిన తర్వాత తెల్లవారుజామున 2:30 నుంచి సుప్రభాత సేవ అమలు చేశారని, 8, 9, 10 తారీఖుల్లో పవిత్రోత్సవాల సందర్భంగా వరలక్ష్మీదేవి అలంకరణతో ఉదయం 9:30 నుంచి భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించామని, భక్తుల రద్దీ అధికంగా ఉండటం వల్ల 100, 300, 500 రూపాయల టికెట్ నిలిపివేసి అమ్మవారికి దర్శనం అందరికీ అందేలాగా చూశామని, 10వ తారీఖు ఉదయం 10 నుంచి 11 గంటల లోపు పూర్ణాహుతి చేసి పవిత్రోత్సవాల కార్యక్రమం ముగించడం జరుగుతుందని చెప్పారు. మనకు ఈ 3 రోజులు 8, 9, 10 మనకు పవిత్రోత్సవాలు అనే కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు శ్రీ వరలక్ష్మి దేవి అవతారంలో అమ్మవారు మనందరికీ కూడా దర్శనం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడానికి ముందు నిన్న సాయంత్రం మా వైదిక సిబ్బంది వారందరూ కూడా ఉదక శాంతి చేసిన తర్వాత ఈరోజు తెల్లవారుజామున అంటే 2:30 నుంచి సుప్రభాత సేవతో మొదలుకొని అదేవిధంగా అమ్మవారికి స్నపనాభిషేకంతో మొదలుకొని మనకు ఉదయం 9:30 నుంచి శ్రీ వరలక్ష్మీదేవి
అలంకరణతోటి మన భక్తులందరికీ కూడా ఈ యొక్క దర్శనం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమము ఈరోజు రేపు కూడా కొనసాగుతుంది. మనకి చివరి రోజు అంటే 10వ తారీఖున సుమారు 10 నుంచి 11 గంటల మధ్యలో పూర్ణాహుతితోటి ఈ యొక్క పవిత్రోత్సవాలు అనే కార్యక్రమాన్ని ముగించడం జరుగుతుంది. ఈరోజు భక్తులు కూడా అధిక సంఖ్యలో ఈ యొక్క వరలక్ష్మి అవతారంలోని అమ్మవారిని దర్శించుకోవడానికి ఉదయం తెల్లవారుజామున 5 గంటల నుంచి అందరూ కూడా క్యూలో ఉన్నారు. వారందరికీ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇది ఇలాగే కొనసాగితే 500 కానీ 200, 300 కానీ 100 కానీ ఏ టికెట్ తీసుకోకుండా భక్తులందరికీ త్వరితగతిన అమ్మవారి దర్శనం కల్పించే ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలను అనుసంధానించే ప్రధాన మార్గమైన లింగ కాజ్వే గత ఏడాది సెప్టెంబర్ నెలలో మున్నేరు నదికి వచ్చిన భారీ వరదల దాటికి పూర్తిగా దెబ్బతింది. దీంతో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. సిమెంట్ ముడిసరుకు రవాణా గ్రామాల ప్రజలు రాకపోకలు తీవ్రంగా నిలిచిపోయాయి. ఈ పరిస్థితిని గమనించిన స్థానిక ఎమ్మెల్యే తాతయ్య ఆర్ఎండ్బి అధికారులతో చర్చలు జరిపి ప్రభుత్వం నుంచి 2 కోట్లు మంజూరు చేయించి నిర్మాణ పనులు పూర్తి చేసి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల అవసరాలకు తగిన సమయానికి స్పందించడమే తన కర్తవ్యమని, లింగాల కాజ్వే పూర్తయింది అంటే అది ఓ అభివృద్ధి కాదు, ప్రజల జీవన ప్రవాహానికి మళ్లీ ఊపిరి పెట్టినది అని తెలిపారు. ఇది తెలంగాణకి ఆంధ్రాకి రాకపోకల ఇబ్బంది ఎక్కువ ఉంది. అందువల్ల ఇది పూర్తిగా నాణ్యతతో ఎక్కువ మరి గతంలో ఎన్నిసార్లు డ్యామేజ్ అవుతున్నది, వరదప్పుడు కావచ్చు, వెహికల్స్ మూవ్మెంట్ వల్ల ఇప్పుడు డ్యామేజ్ అయ్యేది. అటువంటి శాశ్వతంగా పరిష్కారం కోసం ఈ ప్రభుత్వం నిర్ణయించుకుంది. అదేవిధంగా త్వరలో తప్పకుండా ఈ రోడ్లు కూడా చిల్లకల్ నుంచి మధుర ఎక్కడ మన వైరా రోడ్డుగా పూర్తిగా ఎక్స్పాన్షన్ కూడా ప్రభుత్వం పంపించాం. తప్పకుండా ఎంపీ గారు కూడా కేసీ శివనాథ్ గారు కూడా అది ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం పంపించాం. తప్పకుండా ఆంధ్ర తెలంగాణ కలిపేటువంటి ఈ రోడ్డు కాబట్టి తప్పకుండా రోడ్డు వెడల్పు, అదేవిధంగా ఐలవర్ బ్రిడ్జి కూడా రికమెండ్ చేశాం. తప్పకుండా ఐలవర్ బ్రిడ్జి వస్తుంది. రోడ్డు కూడా 4-వే రోడ్డు కూడా అవడానికి కేంద్ర ప్రభుత్వం మరి ఎంపీ ప్రత్యేక ట్రై చేస్తా ఉన్నారు. దీనికి ప్రత్యేక ఆర్ఎంబి విషయంలో కూడా చాలా గ్రామాల్లో కూడా కొన్ని రోడ్డు డ్యామేజ్ అయిపోయినారు. త్వరలో ఆర్ఎంబి అధికారులతో సమీక్ష ఏర్పాటు చేసి ఎక్కడ రోడ్డు డ్యామేజ్ అని కొత్త రోడ్లు ఎక్కడ విషయంలో కూడా త్వరలో సమీక్ష ఏర్పాటు చేస్తూ ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారి కోట ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. కృష్ణా జిల్లా గుడివాడ పరిసర ప్రాంత ప్రజలతో పాటు వాహనదారులకు దక్షిణ మధ్య రైల్వే శాఖ గుడివాడ స్టేషన్ మేనేజర్ డి రమేష్ బాబు సిటీ న్యూస్ ప్రతినిధితో మాట్లాడుతూ 9/8/2025 రేపటి నుండి 22/8/2025 తేదీ వరకు 15 రోజుల పాటు మల్లయ్యపాలెం రైల్వే గేట్ ట్రాక్ మరమ్మతుల నిమిత్తం గేటు మూసివేయడం జరగనుందని, అందువలన గుడివాడ నుండి భీమవరం వైపు, భీమవరం నుండి గుడివాడపు వైపు వచ్చే వాహనదారులు సహకరించి ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించవలసిందిగా తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు రమేష్ కోరకొండ, స్టేషన్ మేనేజర్, రైల్వే స్టేషన్ గుడివాడ. మనకి ఈరోజు చిన్న విషయం గురించి చెప్దాం అనుకున్నాం. గుడివాడ టు మల్లాయపాలెం, గుడివాడ టు ముదినేపల్లి, భీమవరం వెళ్లే మార్గంలో మల్లాయపాలెం గేటు, ఆ గేటు నెంబరు ఎల్సి లెవెల్ క్రాసింగ్ గేటు 55. ఈ గేటు ట్రాక్ ఆధునీకరణ మరమ్మతుల నిమిత్తం రేపు 9/8/25 అంటే రేపటి నుంచి 22/8/25 వరకు మూసివేయటం జరుగుతుంది. ఇదేంటంటే ఆధునీకరణ కోసం మరమ్మతులు, ట్రాక్ రిపేర్స్ కోసం. కావున ప్రజలు గమనించి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా గమ్యస్థానాలు చేరుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈ విషయంలో ప్రజలు సహకరించాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణం నీలమహల్ రోడ్ లో వెంచేసి ఉన్న శ్రీ విజయదుర్గ అమ్మవారి దేవస్థానంలో శ్రావణ మాసం 3వ శుక్రవారం వరలక్ష్మి వ్రతం ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ విజయదుర్గ అమ్మవారిని మహాలక్ష్మి అమ్మవారిగా అలంకరించారు. ఎవరైతే వరలక్ష్మి వ్రతం రోజున ఇంట్లో ప్రత్యేక పూజలు చేసి దగ్గరలో ఉన్న అమ్మవారిని దర్శించుకుంటారో వారికి సకల అష్టాశ్వర్యాలు, భోగభాగ్యాలు కలుగుతాయని, ఈ శ్రావణ మాసం ప్రత్యేకంగా పూజలు చేస్తే అమ్మవారి కృపా కటాక్షాలు పాత్రలు అవుతారన్నారు.
पार्वती हर हर महादेव शंभो शंकर हर पार्वती हर महादेव यशवंतराम मानसराम शिवान शिवराज ब्रह्माकार అవన్నీ కూడా ఎదురున్న పల్లెలో పెట్టండి పట్టుకొస్తే వెనకాల వాళ్ళు వస్తారు అటు పక్క రండి భాగవత భవస్యాం రమణాస్యాం గోపీనాస్యాం శ్రీనాథాస్యాం ఓం శ్రీమాత్రే నమః. గుడివాడ పట్టణం నీలమహల్ రోడ్ చేరువేం చేసినటువంటి శ్రీ విజయదుర్గ అమ్మవారి దేవస్థానం నందు శ్రావణ మాస నేడు 3వ శుక్రవారం అమ్మవారికి విశేషంగా శ్రీ మహాలక్ష్మీదేవిగా అలంకరించి భక్తులకు అమ్మవారు దర్శనమిస్తున్నారు. ఈ రోజు వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఎవరైతే వారింట వరలక్ష్మి వ్రతాన్ని నోచుకుని తదుపరి మీ దగ్గరలోని అమ్మవారి దేవాలయంకి వెళ్లి ఏ అమ్మవారిని అయితే దర్శించుకుని ఆ అమ్మవారి కృపకు పాత్రలుగా వస్తారో వారింట అష్టైశ్వర భోగభాగ్యాలు తొలుతుగుతాయని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఈ శ్రావణ మాస నిత్యం కూడా ప్రతి దేవీ దేవతలను అర్చించుతూ ఆ దేవీ దేవతల యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. రేపటి రోజు శ్రావణ పౌర్ణమి, రాఖీ పౌర్ణమి, అందుకని అందరూ కూడా దేవాలయంకి వెళ్లి విశేషార్చన కార్యక్రమాలు నిర్వహించుకోవాల్సిందిగా కోరుచున్నాము. కృష్ణా జిల్లా నందివాడ మండల ప్రముఖ సామాజికవేత్త కొండపల్లి చంద్రశేఖర్ రెడ్డి గుడివాడ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బుర్రగడ్డ శ్రీకాంత్ నాయకత్వంలో జనసేన పార్టీ పిఎస్సి చైర్మన్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సమక్షంలో జనసేనలో చేరారు. తెలంగాణ మంత్రి కార్యాలయంలో చంద్రశేఖర్ రెడ్డికి మనోహర్ పార్టీ కండువా కప్పి జనసేనలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ బండి రామకృష్ణ చంద్రశేఖర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు. గుడివాడ ఇన్ఛార్జ్ శ్రీకాంత్ నాయకత్వంలో గుడివాడలో జనసేన పార్టీ అభివృద్ధికి కృషి చేస్తారని చంద్రశేఖర్ రెడ్డి తెలియజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.